అందరికీ నమస్కారం. నా పేరు రమ. నువ్వు నా సొంతం. ఏడవ భాగం. రచయిత హారిక గారు. అసలు శశి నా అమ్మాయిని కిడ్నాప్ చేశాడా లేదా అని తెలుసుకోవాలనుకుంటుంది. ఎలా తెలుసుకోవాలని ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడ బాగా ఆలోచించి కోపంతో ఏం జరగదు కాబట్టి ఎమోషనల్‌గా అతన్ని కొట్టాలనుకుంటుంది. ఎలా పడితే అలా, ఎవరితో పడితే వాళ్ళతో కలవాలనడానికి నేనేమైనా ఆటబొమ్మనా? నేను ప్రేమించిన వ్యక్తితో నాకిష్టమైనట్లు మొట్టమొదటిసారి కలుస్తాను. ఇలా ఎవరు పడితే వాళ్ళు వచ్చి "నువ్వు నాకు కావాలి, శారీరకంగా కావాలంటే అసలు ఆ ఛాన్సే లేదంటుంది." ఎవరు పడితే వాళ్ళు కాదు. నేను తప్ప నిన్నెవరు చూసినా వాడిని చంపేస్తా అంటాడు. ఓహో! అలానా? అయితే నువ్వు కూడా నాతోని మొదటిసారా? అని డైరెక్ట్‌గా అడుగుతుంది. శశి ఏం మాట్లాడడు. మాట్లాడండి. మీరు కూడా నాతో మొదటిసారి అయితే చెప్పండి. నేను సంతోషంగా మీతో కలుస్తాను. ఒకవేళ మొదటిసారి కాకపోతే నాకిష్టమైన వాడితో నేనున్న తర్వాత వచ్చి నేను కలుస్తాను. అప్పుడు బెదిరించండి. మీ గురించి ఆలోచిస్తానని అనుకుంటూ కోపంగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోబోతుంది సోనియా. అయితే వెంటనే శశి అక్కడి నుంచి లేచి కోపంగా వెళ్తూ ఉన్న సోనియా చేయి పట్టుకొని ఆమె వెనకే వచ్చి తనని పట్టుకొని వెనక్కి లాగి దగ్గరగా పట్టుకొని, "ఏంటి నేనంటే నీకు అంత ఆటలుగా కనిపిస్తోందా? నచ్చావు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడి వెళ్ళిపోతున్నావు. నా గురించి నీకు తెలియదని" అంటాడు శశి. వెంటనే శశిని దూరంగా నెట్టి, "ఎవరితో కలిశారో, ఎప్పుడు కలిశారో అది చెప్పండి. నాకు క్షమించాలనిపిస్తే క్షమిస్తాను" అని అతని కోపం వచ్చేలా వెటకారంగా మాట్లాడుతుంది సోనియా. శశికి చాలా కోపం వస్తుంది. "డోంట్ యూ డేర్ టాక్ టు లైక్ దట్" అని అంటాడు. "మీతో ఇలా మాట్లాడడానికి డేర్ చేయక అంటున్నారు. మరి నిజమేంటో చెప్పండి. నేనొక సెకండ్ హ్యాండ్‌తో ఉండాలంటే అది నా వల్ల కాదు. నేనెలా అయితే ఉన్నానో అలానే నాకు కావాలని నేను అనుకుంటాను కదా!" అని అంటుంది సోనియా. "సెకండ్ హ్యాండ్ అయినా, ఫస్ట్ హ్యాండ్ అయినా నీకు నాతో ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్నా నువ్వు నాతోనే ఉండాలి. నీకది తప్ప వేరే ఆప్షన్ లేదని" శశి అంటాడు. సోనియాకి చాలా కోపం వస్తుంది. తనని బాగా ఇబ్బంది పెడుతున్నట్లుగా తనకనిపిస్తుంటుంది. నాకు తన ఉద్యోగం, తనిప్పుడు చేస్తున్న పని వీటన్నిటిని పక్కన పెడితే శశి మాట్లాడే వాటికి ఆమెకి చాలా కోపం వస్తుంది. చాలా చీప్‌గా అనిపిస్తుంది. వెంటనే దగ్గరగా వచ్చి మాట్లాడుతున్న శశిని దూరంగా నెట్టి, "మీరెక్కువగా ఆలోచించుకోకండి. నా మనసుకు ఏదనిపిస్తే అదే చేస్తానని" కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అంత కోపంగా, పొగరుగా మాట్లాడి తను వెళ్ళిపోతున్నా కూడా తను చాలా అందంగా కనిపిస్తుంది శశికి. అందుకేనేమో పదే పదే శశికి సోనియా కావాలనిపిస్తోంది. అంతేకాకుండా కోపం కూడా వస్తుంది. ఇప్పుడు వెళ్లి తన జుట్టు పట్టుకొని వెనక్కి లాక్కురావాలని అనిపిస్తోంది కానీ ఎందుకో తెలియదు. ఆ పని శశి చేయలేకపోతున్నాడు. ఇప్పటికీ ఎంతో మందిని హ్యాండిల్ చేశాడు కానీ సోనియా విషయంలో తనెందుకిలా అవుతున్నాడో తనకే అర్థం కావటం లేదు. కోపంగా రెస్టారెంట్ బయటకు వెళ్ళిన సోనియా క్యాబ్ బుక్ చేసుకొని అక్కడి నుంచి బయలుదేరుతుంది. అయితే శశికి ఇక్కడ రగిలిపోతోంది. ఈ రోజు రాత్రి ఎలా అయినా సరే సోనియాని సొంతం చేసుకోవాలనుకున్నాడు. కానీ అంతా ఇలా జరిగిపోయిందేంటని ఆలోచనతో చాలా కోపంతో ఊగిపోతూ ఉంటాడు. ఏదో ఒకటి చెయ్యాలని ఆలోచిస్తూ ఉంటాడు. అయితే ఇప్పుడు సోనియాకి ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకంటే రేపు మీటింగ్ ఉంది. ఇక్కడ చూస్తేనేమో శశి అన్న మాటల కోపంతో అతనితో పొగరుగా మాట్లాడొచ్చేస్తుంది. మామూలుగా అయితే అతన్ని రెచ్చగొట్టేలా మాట్లాడి అతనితో నిజం చెప్పించడం కానీ, లేదా తనని బలవంతంగా ఎక్కడికైనా తీసుకెళ్లేలా చేయడం కానీ చేద్దామనుకుంది. అంతా రివర్స్ అయిపోయింది. తన కోపం వల్ల అలా అతను ఎక్కడికైనా తీసుకొని వెళ్తే తనలానే ఇంతకు ముందు అమ్మాయిల్ని కూడా తీసుకెళ్ళుంటాడు కదా! అలా చిన్న చిన్న క్లూస్ వెతుకుదాం అనుకుంది కానీ అంతా చెడిపోయింది. ఎందుకు నేనిలా చేశానని మనసులో తను చాలా బాధపడుతూ ఉంటుంది. నిరాశతో అలా వెళ్తూ ఉంటుంది. అయితే ఇక్కడ కోపంతో ఉన్న శశి తన మనసులోకి ఫోన్ చేసి వెంటనే సోనియాని కిడ్నాప్ చేయమని చెప్తాడు. కిడ్నాప్ చేసి ఎక్కడ పెట్టమంటారని వాళ్ళడుగుతారు. ఎందుకంటే సోనియా అందరిలాగా కాదు. శశికి కొంచెం స్పెషల్. తనకేదైనా జరగడం కానీ లేదా తనని తక్కువగా ట్రీట్ చేయడం కానీ చేస్తే అతనికి చాలా కోపం వస్తుంది. ఆ విషయం తన మనసులకు ముందు బాగా తెలుసు కాబట్టి అడుగుతారు. అయితే శశి తనని కిడ్నాప్ చేసిన వెంటనే నా ఫామ్ హౌస్ తీసుకొని రండి అని చెప్తాడు. అక్కడికి ఎలా ఇవాళ డ్రగ్స్ డెలివరీ ఉంటుంది సార్. అంతేకాకుండా అక్కడికి మన వాళ్ళు కూడా ఎవరు వెళ్లరు కదా! అనుమానం వస్తుంది కదా! ఇప్పుడు మనం ఇలాంటిదేదైనా చేస్తే చాలా ప్రమాదమని తన మనుషులంటారు. ఎన్ని ఆటంకాలొచ్చినా సరే, ఇవాళ మాత్రం శశికి సోనియా కావాలి. సరే ఇంటికి తీసుకొచ్చేయండి అంటాడు. ఓకే సార్ అని వాళ్ళు కాల్ కట్ చేస్తారు. వెంటనే శశి అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వెళ్తాడు. ఎందుకంటే ఇంటి దగ్గర విరూప ఉంది కాబట్టి తన వల్ల సోనియాకి, శశికి మధ్య ఏదైనా డిస్టర్బెన్స్ రావడం తనకు అస్సలు ఇష్టం లేదు. అందుకే వెంటనే అక్కడికి వెళ్లి తనని ఏదో ఒక కనిపించని గదిలో పెట్టాలనుకుంటాడు. అలా వేగంగా తన ఇంటికి వెళ్తాడు. ఆ విరూప కోసం తన గదంతా కూడా వెతుకుతాడు. వెళ్లి ఆవేశంగా తలుపులు తీస్తాడు. కానీ బెడ్‌పై ఉండదు. ఎక్కడికి వెళ్ళిందని కోపంగా చుట్టూ చూస్తాడు. గది మొత్తంలో ఎక్కడ ఉండదు. వెంటనే బయటకొస్తాడు. విరూప అని ఆ ఇల్లు కంపించేలాగా అరుస్తాడు.
కానీ తను పలకదు. ఇంక కోపం వచ్చేస్తుంది. ఎక్కడికైనా వెళ్ళిపోయిందా? ఏమైందన్నట్లుగా కొంచెం కంగారు కూడా పుడుతుంది. వెంటనే ఇల్లు మొత్తం వెతుకుతాడు. అయినప్పటికీ విరూప కనిపించదు. వెంటనే మళ్ళీ తన గదికి వెళ్తాడు. స్నానం చేసిన విరూప అప్పుడే టవల్ కట్టుకొని తన వాష్‌రూమ్ డోర్ తెరుస్తుంది. అది చూసిన శశికి మొదట అమ్మయ్య అని అనిపించినా ఎన్నిసార్లు పిలవాలి నిన్ను వినిపించట్లేదా? ఎంత కంగారు పడ్డానని కోపంగా తన వైపుకు వెళ్తాడు. వెంటనే విరూప ముఖం భయంగా మారిపోతుంది. నాకు వినిపించలేదండి. నేను స్నానం చేస్తున్నానని అంటుంది. అంత కోపంగా విరూప వైపు వెళ్ళిన శశికి టవల్ కట్టుకొని ఒళ్ళంతా తడిచిన నీళ్లు కారుతూ కనిపిస్తూ ఉంటే తన దేహం ఇంక కంట్రోల్ తప్పిపోయింది. ఎంత కోపంగా అయితే తన వైపుకి వచ్చాడో అంటే అంతే ఆవేశంగా తనని హగ్ చేసుకొని బెడ్ మీదకు తనని విసిరేసి తను కూడా విరూప పైకి వెళ్ళిపోతాడు. ఇంకోవైపు అప్పుడే క్యాబ్ దిగి క్యాబ్‌కి పేమెంట్ చేస్తున్న సోనియా నడుము పట్టుకొని కారులోకి అంత సడెన్‌గా లాగేసరికి ఒక క్షణం తనకి ఏమీ అర్థం కాలేదు. తను కళ్ళు తెరిచి చూస్తే ఎవరో తనని పట్టుకొని కారులో ఎక్కించుకొని బలవంతంగా తీసుకుపోతున్నారు. సోనియా వెంటనే "ఎవరు మీరు? ఎందుకు నన్నిలా తీసుకెళ్తున్నారు?" అని తనని నడుము పట్టుకున్న చేతిని చాలా గట్టిగా పట్టుకొని వెనక్కి తిప్పాలని చూస్తుంది. అయితే అతను గట్టిగా పట్టుకొని ఉంటాడు. ఇంకా వెంటనే మోచేత్తో వెనక్కి గుద్దుతుంది. కానీ అతను సోనియా తనని కొట్టకుండా పట్టుకుంటాడు. వెంటనే సోనియా వేరొక చేత్తో కొట్టాలని చూస్తుంది. ఒక్కసారిగా అతను సోనియా 2 చేతులు గట్టిగా పట్టుకొని, నడుము బిగించి తన ఒడిలో గట్టిగా పట్టుకొని, "ఏంటే ఇలా ఉన్నావు? నీటిలో చేపపిల్ల జారిపోవాలని చూస్తున్నావు" అని అంటాడు. ఆ మాట విన్న వెంటనే అతను వీర అని సోనియాకి అర్థమైంది. "నువ్వేంటిక్కడ? అయినా ఇలా చేశావేంటి?" అంటూ వెనుక దగ్గరగా హగ్ చేసుకొని ఒడిలో కూర్చోబెట్టుకున్న వీరాని వెనక్కి నెట్టాలని చూస్తుంది. అలా గిచ్చుకుంటున్న సోనియాని ఇంకా గట్టిగా పట్టుకొని ఎందుకే ఇలా గిలగిలా కొట్టుకోలాడుతున్నావు? కదలకుండా ఉండలేవా? అని ఇక్కడ కింద ఏదోలా అవుతోంది. నువ్వు ఒడిలో కూర్చొని అంతలా కదులుతుంటే అంటాడు వీర. సోనియాకి వీర ఏమంటున్నాడో అర్థమైంది. వెంటనే మళ్ళీ గింజుకుంటూ సిగ్గులేదా అలా మాట్లాడుతున్నావు? ఎక్కువవుతోంది నీకు అని అంటుంది సిగ్గుపడుతూ. అవును సిగ్గులేదు. 1 కాదు, 2 కాదు. 5 సంవత్సరాలు నీ కోసం ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు దొరికావు నాకు నువ్వు. ఇంక వదులుతానా? అని అంటాడు. అయినా కాలేజ్ టైంలో ఇంత ర్యాష్‌గా లేవు కదా నువ్వు. ఇప్పుడేంటి ఇలా తయారయ్యావు అంటుంది. ఎంత ర్యాష్‌గా అంటూ సోనియా ఫేస్ వీరా ఫేస్ దగ్గరికి తీసుకొస్తూ అంటాడు. ఎంత అయ్యావో అర్థం కావట్లేదా? అని కొద్దిగా తను ఆదమర్చేసరికి ఒక్కసారిగా తన ఒళ్ళో నుంచి లేచి పక్కనే సీట్‌లో కూర్చుంటుంది. పక్కనే కూర్చున్న సోనియా వైపు వీర తిరిగి తన చేతులు పట్టుకొని తన పైకి ఆవేశంగా వెళ్తాడు. అంతలో డ్రైవర్ సడెన్‌గా బ్రేక్ వేస్తాడు. వెనుక పెనుగులాడుతున్న సోనియా, వీర ఒక్కసారిగా ఒకరిపై ఒకరు పడతారు. వెంటనే వీర ఏమైందని చిరాగ్గా అరుస్తాడు. మీరే చూడండి సార్ అని కొంచెం కంగారుగా డ్రైవర్ చెప్తాడు. ఏంటా అని ముందుకు చూస్తాడు వీర. అయితే 3 కార్స్ ఎదురుగా లైట్స్ వేసి దారికి అడ్డంగా పెట్టున్నాయి. ఇంకా వెంటనే వీర "నువ్వు కార్‌లో నుంచి దిగకు" అని సోనియాకి చెప్పి బయటకు నడుస్తాడు. ముఖం కనిపించకుండా ఆ కారు వెలుతురులో తన వైపుకు తిరిగి మర్యాదగా "నీతో ఉన్న అమ్మాయిని మాతో పాటు పంపించని" ఒకడంటాడు. ఇప్పటివరకు వీర తన శత్రువులు ఎవరైనా అలా వచ్చారేమో అనుకుంటాడు. ఎప్పుడైతే "నీతో ఉన్న అమ్మాయిని పంపించన్నారో" అప్పుడు ఇంకా ఎక్కడలేని కోపం వచ్చేస్తుంది. "అమ్మాయిని పంపించాలా? ఎందుకు? ఎవరి కోసం?" అని వెటకారంగా అంటాడు. "నీతో ఉన్న అమ్మాయిని పంపించన్న వెంటనే కొట్టకుండా ఎందుకు ఆగాడంటే, అసలు ఎవరు తనని తీసుకురమ్మన్నారో తెలుసుకోవాలని. ఇంక వెంటనే అతను "నీతో మాటలేంట్రా" అని వేగంగా వచ్చి వీరాన్ని కొట్టడానికి చూస్తాడు. అది చూసిన సోనియా ఒక్క నిమిషం కూడా కారులో కూర్చోదు. వెంటనే కార్ డోర్ ఓపెన్ చేసుకొని బయటకొచ్చేస్తుంది. వీర తన ఒంటిపై చేయి పడనిస్తాడా? ఒక్కసారిగా అతన్ని పట్టుకొని ఎదురుగా ఉన్న కార్‌కి విసిరి కొడతాడు. అది చూసి ఒక్కసారిగా షాక్‌తో ఆగిపోతుంది సోనియా. అయితే వెంటనే మిగిలిన వాళ్ళలో వీరాపై కొంతమందొస్తారు. కొంతమంది సోనియాని పట్టుకొని తీసుకొని వెళ్ళడానికి దగ్గరకు వస్తారు. వీర చాలా అంటే చాలా కోపంగా వాళ్ళని పట్టుకొని చితక్కొట్టుడు కొడుతూ ఉంటాడు. అయితే వీర ఇంత క్రూరంగా ఎప్పుడు మారాడని అంతే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది సోనియా. అప్పుడే తన చెయ్యి ఎవరో పట్టుకున్నట్లుగా తనకనిపించి వెంటనే పక్కకు తిరిగి చూస్తే ఒకతను తన చెయ్యి పట్టుకొని తీసుకొని వెళ్ళాలని చూస్తున్నాడు. ఒక్కసారిగా తన చెయ్యి పట్టుకున్నవాడు చెయ్యి పట్టుకొని మెడ తిప్పి వాడి కాలు మీద సోనియా కాలుతో కొట్టి వెంటనే కింద పడేసి అతని చెయ్యి వెనక్కి విరిచి, అతనిని నేలకు అదిమి పట్టి, "మర్యాదగా చెప్పు మిమ్మల్ని ఎవరు పంపించారని?" అడుగుతుంది సోనియా. అయినా కూడా అతనేం చెప్పడు. అయితే గట్టిగా ముఖం మీద గుద్ది మళ్ళీ అడుగుతుంది. అయినా చెప్పడు. అయితే ఇదంతా వీర గమనించడు. వాళ్ళని కొట్టే పనిలోనే ఉంటాడు. సోనియా 2, 3 సార్లు అతను కొట్టిన తర్వాత చెప్తారు, "మమ్మల్ని సిస్సి సార్ పంపించారని." అప్పటికే మిగిలిన వాళ్ళందరిని కూడా వీర చితక్కొట్టుడు కొట్టి పక్కన పడేస్తాడు. అయితే ఇంకతను ఆగకుండా పక్కనే ఉన్న ఒక రాడ్ దొరికితే దాన్ని తీసుకొని కూడా పడిపోయిన వాళ్ళని ఇంకా కొడుతూనే ఉంటాడు. సోనియాకి చాలా భయమేసిద్ది. అతనలా చంపేస్తాడేమో అని. వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడానికి కొట్టడం వరకు ఓకే. కానీ చంపడం అసలు సోనియా సహించదు. వెంటనే వెళ్లి
వీరాని ఆపుతుంది. అయినప్పటికీ అతను తనని పక్కకి నెట్టుకొని మరీ వాళ్ళని కొట్టడానికి చూస్తాడు. ఎలాగోలా వీరాని గట్టిగా పట్టుకొని ఆపుతుంది. అంతలో వాళ్ళంతా కొద్దిగా స్పృహలో ఉన్నవాళ్ళు మెల్లగా లేచి పడిపోయిన వాళ్ళని తీసుకొని కారులో ఎక్కించుకొని పారిపోవడం చూస్తారు. అప్పటికే వీర వాళ్ళ వెనకే పడదామని ప్రయత్నిస్తాడు కానీ సోనియా అసలు వెళ్లకుండా ఆపేస్తుంది. అలా కొద్దిసేపు గట్టిగా పట్టుకొని అంతే సోనియా ఉండిపోతుంది. మెల్లగా వీర శాంతిస్తాడు. అయితే ఇప్పుడు వీర అడిగే ప్రశ్నలకు సోనియా ఏం సమాధానం చెప్పాలా అని మనసులోనే అనుకుంటూ ఉంది. ఇప్పుడు వీళ్ళెవరు నీ కోసం ఎందుకొచ్చారు? అని అంటే ఏమో నాకు తెలీదు అని తప్పించుకోవచ్చని, అలా తప్పించుకుంటే వీర ఊరుకోడు. ఖచ్చితంగా వాళ్ళెవరో ఏంటనేది కనిపెట్టే తీరుతాడు. ఒకవేళ నిజం చెప్దామంటే నా జాబ్ గురించి, శశి గురించి మొత్తం కూడా చెప్పాలి. అప్పుడు శశితో నేను ఆడుతున్న నాటకం వీర ఖచ్చితంగా వద్దని అంటాడు. ఇప్పుడు నేను ఏం చేయాలని మనసులో అనుకుంటూ ఉంటుంది. అయితే అప్పుడే ఉరుములు రావడం స్టార్ట్ అవుతాయి. వర్షం వచ్చేలా ఉంది. ఇక్కడి నుంచి వెళ్దాం పద అంటుంది సోనియా. అయితే అలా వెళ్ళబోతున్న సోనియా చెయ్యిని పట్టుకొని ఆపి, ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళడం ముఖ్యం కాదని చెయ్యి పట్టుకొని ఆపేస్తాడు వీర. ఇప్పుడు ఏం చెప్పాలో అర్థం కాదు సోనియాకి. ఒకవేళ జరిగింది మొత్తం చెప్తే వీర దానికి ఒప్పుకుంటాడో లేదో కూడా తెలియదు. నీకు జాబ్ చేయాల్సిన పని ఏముంది అంటే ఇంకా అంతే. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే తను ఎందుకు విడిచి వెళ్ళిందో ఇంకా పూర్తిగా వీరాకి తెలియదు. ఆ విషయం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడో తెలియదు. ఇప్పుడు ఏం చేయాలని అంతే సైలెంట్‌గా నిల్చొనుంటుంది. వర్షం రావడం మొదలవుతుంది. అటువైపుగా తిరిగిన వీర సోనియా వైపుకు తిరుగుతాడు. ఆ వర్షంలో సోనియా తడుస్తూ తలదించుకొనుంటుంది. ఎందుకు ఏం మాట్లాడడం లేదు? వాళ్ళెవరు? నీకోసం ఎందుకొచ్చారని అడుగుతాడు మళ్ళీ వీర. ఇప్పటివరకు ఆలోచించిన సోనియా శశి గురించి చెప్పకపోయినా పర్వాలేదు. మొదట నా జాబ్ గురించైనా చెప్దామని గట్టిగా నిర్ణయించుకొని గాలి పీల్చుకుంటుంది. సోనియా వైపు వీర అలాగే చూస్తూ ఉంటాడు. సోనియా తల పైకెత్తి నీకు అన్ని విషయాలు వివరంగా చెప్తాను. ముందైతే ఇక్కడి నుంచి వెళ్దామా? అని అడుగుతుంది. అలా మాట్లాడేటప్పుడు పైనుండి పడుతున్న వర్షానికి ముద్దగా తడిచిపోయిన సోనియా కొద్దిగా వణుకుతూ ఉంటుంది. తన పైనుంచి పడుతున్న వర్షం చుక్క అలా తన ఫేస్‌పై వంపులు తిరుగుతూ కిందకి వస్తుంటే తన పెదవిపై జారుతున్న నీటి చుక్కలా తన కింద పెదవి వణుకుతూ ఉంటే చాలా అందంగా కనిపిస్తుంది వీరాకి. వీర తన మనసులో అనుకుంటాడు. నేనెంత ఇంపార్టెంట్ విషయం ఇంత కోపంగా అడుగుతున్నాను. అయినా నాకెందుకు తనని చూస్తుంటే ఇలాంటి ఫీలింగ్స్ వస్తున్నాయి. నన్ను నేను ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అని అనుకుంటాడు. ఇంకా వెంటనే సోనియా వీర చెయ్యి పట్టుకొని కారు లోపలికి తీసుకొని వెళ్తుంది. త్వరగా ఇంటికి తీసుకొని వెళ్ళు. నేను ఇలానే ఉంటే పొద్దున కల్లా నాకు జ్వరం వచ్చేస్తుందని వణుకుతూ తన చేతుల్ని కట్టుకొని, తన చేతుల్ని రుద్దుకుంటూ అంటుంది. ఆ డ్రైవర్ ఎవరింటికి తీసుకొని వెళ్ళమంటారు సార్ అని అడుగుతాడు. నా ఇంటికే పద అని వీర చెప్తాడు. ఒక్కసారిగా సోనియా వీర వైపు తిరుగుతుంది. ఎందుకిప్పుడు అన్నట్లు కానీ అన్ని విషయాలు తర్వాత చెప్తానంది కదా! ఆ విషయం చెప్పే వరకు వదలడని తనకు అర్థమైపోయింది. ఇంక వెంటనే వాళ్ళ నానమ్మ కాల్ చేస్తుంది. ఇవాళ రావడం కుదరదు. ప్రియా వాళ్ళ ఇంటికే వెళ్తున్నా అని అంటుంది. వాళ్ళ నానమ్మ అస్సలు ఊరుకోదు. ఏం మాట్లాడుతున్నావు? ఎవరితో వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? అని అంటుంది. నిజం తల్లి నేను ప్రియా వాళ్ళ ఇంటికే వెళ్తున్నా. నీకు తెలుసు కదా! ఇంకా ఎందుకలా అడుగుతున్నావు? అని కొంచెం కోపంగానే అంటుంది. సరే వాళ్ళ స్నేహితురాలు ఇంటికెళ్ళే పనైతే సరే అని అంటుంది వాళ్ళ నానమ్మ. ఎందుకంటే ఆమెకు సోనియా గురించి బాగా తెలుసు. వాళ్ళకు అవమానం తెచ్చే పనులు అతనేమీ చెయ్యదని అలా చెప్పి కాల్ కట్ చేసిన తర్వాత తను చాలా వణికిపోతూ ఉంటుంది. ఎందుకంటే వన్ పీస్ డ్రెస్ వేసుకుంది కదా! అప్పటికే వీర ఇల్లు వచ్చేస్తుంది. అలా కార్ ఆగిన వెంటనే వీర దిగుతాడు. సోనియా కూడా దిగుతుంది. అయితే అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తుంది. చలి పుడుతుంది కాబట్టి అలా నడుస్తుంది. అయితే వెంటనే వీర తనని ఎత్తుకొని లోపలికి తీసుకొని వెళ్తాడు. ఆ ఇల్లు చూస్తుంటే సోనియాకి చాలా అందంగా కనిపిస్తుంది. రాత్రి వేళ మిలమిల లైట్ల వెలుగులో మెరిసిపోతూ ఉంది. అలా వెళ్ళిన వెంటనే ఆ డోర్ వీరాని స్కాన్ చేస్తే దానంతట అదే ఓపెన్ అయిపోతుంది. వీరా లోపలికి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్‌గా క్లోజ్ అయిపోతుంది. అయితే ఇంట్లో ఎవరూ లేరు. ప్రతి వస్తువు కూడా గాజుతో చేయించి ఉంది. ఇల్లు మొత్తం చాలా అంటే చాలా క్లాసీగా ఉంది. అవన్నీ చూసి చెప్పొచ్చు వీర ఎంత ఉన్నవాడని. అయితే 5 ఏళ్ల ముందు సోనియా తన దగ్గర నుంచి వెళ్ళిపోయినప్పటికంటే ఇప్పటికి వీర చాలానే సంపాదించాడు. తనకి ఉన్న ఆస్తికి 2, 3 రెట్లు సంపాదించాడు. ఇంకా అలా పైకి తన గది వైపు తీసుకొని వెళ్తూ ఉంటాడు. సోనియా ఎక్కడికి తీసుకొని వెళ్తున్నావు అని చిన్నగా అడుగుతుంది. వీర తన వైపు అలాగే ఒక చూపు చూస్తాడు. కానీ ఏమీ మాట్లాడదు. అంతే లోపలికి తీసుకొని వెళ్తూ ఉంటాడు. సోనియా గుండె చాలా వేగంగా కొట్టుకోవడం మొదలవుతుంది. ఇప్పటి వరకు బానే ఉంది కానీ, ఇప్పుడు వారిద్దరి మధ్య ఏదో జరగబోతున్నట్లుగా తనకు అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఇలా ఉండగా కట్ చేస్తే మనం కొంచెం కాలం వెనక్కి వెళ్దాం శశి దగ్గరకు. విరూపనెత్తుకొని బెడ్ పైకి విసిరేసిన శశి తన పైకి ఆవేశంగా వెళ్తాడు.
ఆగండని విరూప అంటూనే ఉంటుంది. కానీ శశి అసలు వినిపించుకోవడం లేదు. అతను ఆవేశంగా తన షర్ట్‌ని విప్పుతూ ఉంటాడు. ఆగండని చేతిలో శశికి తనకి మధ్య అడ్డు పెడుతుంది. శశికి చాలా కోపం వస్తుంది. తనకలా చేసే పనికి ఎవరైనా అడ్డు పెడితే చాలా కోపం వస్తుంది. వెంటనే ఆ 2 చేతులు తీసి వెనక్కి పెట్టి, వెడికి ఉన్న సంకెలని వెంటనే విరూప చేతులకు వేసి తనని బంధించేస్తాడు. ఇప్పుడు విరూప చేతులు కదిలించలేకపోతుంది. ఆ బెడ్‌కి సంకెలెందుకున్నాయని అడగకండి. అదంతా ఒక టైప్. మన శశి గారు ఏర్పాట్లన్నమాట. చాలా సార్లు ఆ సంకెలతోని విరూప చేతులు బంధించి తనని అనుభవించాడు. అలా చేతికి ఆ సంకెళ్ళు వేయగానే, "ఇలా చేయకండి. ఇవాళ నాకు చాలా నొప్పిగా ఉంది. అసలు నా వల్ల కావట్లేదు. నిన్ననే కదా అలా చేశారు" అని విరూప అంటుంది. ఇంకా శశి సహనం కోల్పోతున్నాడు. "మాట్లాడకుండా ఉండు. తెలుసు కదా! అలా మాట్లాడితే నాకు కోపం వస్తుందని" అంటాడు శశి. "నాకు బాధగా ఉందంటే మాట్లాడకంటారేంటి? నొప్పితో చచ్చిపోతున్నానని" కన్నీళ్లు తెస్తుంది. ఇంకా శశి సహనాన్ని కోల్పోతాడు. చాలా కోపం వస్తుంది. వెంటనే తన చేతికున్న సంకెళ్ళు విప్పేస్తాడు. విప్పేసి, "సరే సారీ" అని అంటాడు. విరూప కన్నీళ్లు కారుస్తూనే ఉంటుంది. తనను లేపి కూర్చోబెట్టి తన కన్నీళ్లు తుడుస్తాడు. తన ఫేస్ చేతిలోకి తీసుకొని సారీ చెప్పాను కదా! ఇంకా ఈ కన్నీళ్ళు ఆపు అంటాడు. శశి అలా మాట్లాడడం విరూపకి చాలా కొత్తగానే అనిపిస్తుంది. కానీ చాలా బావుంటుందామెకి. అంత ప్రేమగా మాట్లాడుతున్నాడు కదా! ఇంకా మెల్లగా ఏడవడం ఆపేస్తుంది. అలాగే కూర్చొని తనని హగ్ చేసుకుంటాడు. "అంతగా బాధ పెట్టేలా చేశానా నిన్ను?" అని అడుగుతాడు. "అవునని" అంటుంది. ఇంకెప్పుడు అలా చెయ్యను అని గట్టిగా హగ్ చేసుకుంటాడు. అతని ఓదార్పు విరూపకి చాలా నచ్చింది. తను కూడా హగ్ చేసుకుంటుంది. ఇంకా వెంటనే తన కౌగిల్లో నుండి తీసి తన పెదాలపై సుకుమారంగా ముద్దు పెడతాడు. కోపంగా, ఆవేశంగా చేయట్లేదు కాబట్టి విరూపకి ఆ ముద్దు బాగానే నచ్చింది. అలా మెల్లగా ముద్దు పెడుతూ ఉంటాడు. విరూప కూడా తిరిగి ముద్దు పెట్టడం మొదలుపెడుతుంది. అలా ఒకరికొకరు ఆవేశంగా ముద్దు పెట్టుకుని అంతవరకు అది వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిన వెంటనే విరూప చేతులు శశి షర్ట్ బటన్స్ దగ్గరికి వెళ్ళిపోతాయి. శశి చేతులు అప్పటికే విరూప శరీరాన్ని నలిపేస్తున్నాయి. అప్పుడు అడుగుతాడు కలుద్దామా అని. అయితే విరూప సరే అని అంటుంది. అలా తనని బెడ్‌పై పడుకోబెడతాడు. తన ఒంటిపై ఉన్న టవల్ తీసి పక్కన వేశాడు. తన షర్ట్ బటన్స్ విప్పుతూ ఉంటాడు. సిగ్గుతో విరూప కళ్ళు మూసుకుంటుంది. ఎంతసేపు ఎదురు చూసినా అతని స్పర్శ తనకి తగలడం లేదేంటా అని కళ్ళు తెరిచి చూసేసరికి శశి దూరంగా నిల్చొని తన వైపే చూస్తూ ఉంటాడు. అయితే విరూప వెంటనే లేచి పక్కనే ఉన్న బెడ్‌షీట్‌ని తనపై కప్పుకొని "ఏం జరిగింది? ఎందుకు మీరలా దూరంగా నిలబడ్డారని" అడిగింది. అప్పుడు శశి విరూప వైపే చూస్తూ, "నాకు కావాలనుకున్నప్పుడేమో బాధగా ఉంది, నొప్పిగా ఉందని అన్నావు. అదే నీకు కావాలనిపిస్తే ఆ బాధ, నొప్పి నీకు గుర్తు రాలేదా?" అని అడుగుతాడు ఆవేశంగా. ఒక్కసారిగా విరూపాకి చాలా బాధేస్తుంది. అసలెందుకు ఇతను నాతో ఇంతగా ఆడుకుంటున్నాడు? మంచిగా ఉన్నట్లు ఎందుకు నటించడం? ఆ తర్వాత మళ్ళీ ఎందుకు నన్నిలా బాధ పెట్టడం? అని మనసులో అనుకుంటూ ఉంటుంది. అయితే శశి ఏదో మాట్లాడబోయే లోపే తనకు కాలొస్తుంది. అదే సోనియా కోసం పంపించిన తన మనుషులు చేస్తారు. సార్ ఆ అమ్మాయి మిస్ అయిందని చెప్తారు. వెంటనే శశికి చాలా కోపమొస్తుంది. మిస్ అవ్వడం ఏంటి? ఎందుకు మిస్ అవుతుంది? ఎలా మిస్ అవుతుందని గట్టిగా అరుస్తాడు. తన పక్కన ఎవరో ఒకతను ఉన్నాడు. సార్ అతనే ఆ అమ్మాయిని కాపాడాడని చెప్తారు. ఒకతనున్నాడా? ఇప్పటి వరకు తనకి ఎటువంటి బాయ్ ఫ్రెండ్స్ లేరని చెప్పిందే. అసలు ఎవడు వాడు? అని కోపంగా రగిలిపోతూ అడుగుతాడు. శశి మాట్లాడేదాన్ని బట్టి అతనెవరో ఒక అమ్మాయిని కిడ్నాప్ చేయమన్నట్లుగా విరూపాకి అర్థమైంది. అతనలా మాట్లాడేటప్పుడే మధ్యలో మాట్లాడితే అసలు ఊరుకోడు కాబట్టి తను మాట్లాడదు. తన బాధలో తనుంటుంది. అయితే కోపంగా అతని గది నుంచి బయటికెళ్ళిపోతాడు శశి. వాళ్ళతో మాట్లాడుకుంటూ. అయితే గదిలో కూర్చున్న విరూప చాలా బాధపడుతుంది. అసలా రోజు వాళ్ళ దగ్గర నుంచి ఇతను కాపాడకపోయినా బావుండేది. ఎప్పటికో చనిపోయేదాన్ని. ఇప్పుడిక్కడికి తీసుకొని వచ్చి రోజు నన్ను చంపుతున్నాడని ఆ రోజు జరిగింది గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఆ రోజంటే సంవత్సరం క్రిందట. కొంతమంది మనుషుల దగ్గర నుంచి పారిపోతూ ఉంటుంది. వాళ్ళు తనని కిడ్నాప్ చేసి 3 రోజులవుతుంది. అయితే తనని వాళ్ళు ఎందుకు కిడ్నాప్ చేశారో కూడా చెప్పట్లేదు. అడిగితే కొడుతున్నారు. అన్నం పెట్టడం లేదు. ఒక పక్క వాళ్ళేం చేస్తారో అన్న భయం. ఇంకో పక్క కడుపులో ఆకలి వేదన. ఇంకో పక్క వాళ్ళు చేసిన గాయాలు. వీటన్నిటి మధ్య విరూప చాలా నలిగిపోతుంది. అయితే బంధించిన గదిలో నుండి వాళ్ళు ఆదమర్చినప్పుడు ఎలాగో తప్పించుకొని బయటకొచ్చేసింది. కానీ వాళ్ళు వెంటపడుతూ ఎంత దూరం పారిపోతే అంత దూరం తనతోనే వస్తూ ఉన్నారు. అలా ఒక చోట దాక్కుని ఉండి వాళ్ళు వెళ్ళిపోయారు అనుకుని బయటకు వస్తే సడెన్‌గా ఎదురుగా వచ్చేశారు. అప్పుడే తనకి ఏం చేయాలో అర్థం కాలేదు. తనని పట్టుకొని గట్టిగా చెంపపై కొట్టారు. "ఎంత ధైర్యం ఉంటే మా దగ్గర నుండి తప్పించుకుంటావని" అన్నారు. అయినా కూడా ఎలాగోలా వాళ్ళని గట్టిగా నెట్టి ముందు ఈ నరకం నుంచి బయటపడాలని అలా పారిపోతూ ఒక పెద్ద గూడెం లాంటిది కనిపిస్తే అందులో వెళ్లి దాక్కుంటుంది. చాలాసేపు అలా తను దాక్కుని ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని భయపడుతూ ఉండగా తనకి బయట నుండి ఏవో అరుపులు, శబ్దాలు వినిపిస్తుంటాయి. మొదట
తన కోసం ఆ రౌడీలు వెతుక్కుంటూ వచ్చారని అనిపించినా కూడా, ఆ తర్వాత వాళ్ళనెవరో కొడుతున్నట్లుగా వినిపించింది. అయితే ఆ గూడెం నుండి ఏవో పెద్ద పెద్ద బస్తాలు ఉన్నాయి. వాటి వెనుక విరూప దాక్కునుంది. ఆ శబ్దాలేంటో చూద్దాం అనుకుని బయటకు రావాలని ఉంది కానీ, మళ్ళీ వస్తే తనని ఏం చేస్తారనే భయం. బయటికి వెళ్ళాలంటే భయం. అందుకే అక్కడే కూర్చొని ఉంది. తన కాళ్ళు తన దగ్గర పెట్టుకొని భయపడుతూ, వణికిపోతూ ఉంటుంది. అయితే చాలా సేపటికి అంత నిశ్శబ్దంగా ఉంటుంది. అందరూ వెళ్ళిపోయారేమో అని తనకనిపిస్తుంది. వెంటనే మెల్లగా అక్కడి నుంచి పైకి లేవాలని, బయటికి రావాలని అనుకుంటుంది. కాళ్ళంతా చాలా నొప్పిగా అనిపిస్తాయి. చాలా దూరం పరిగెత్తింది. అంతేకాకుండా వాళ్ళు తనని కొట్టారు కూడా. అలాగే నడిచే ఓపిక కూడా తన దగ్గర లేదు. తనకు కనీసం తిండి కూడా వాళ్ళు పెట్టట్లేదు. అయినా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. ఎలా అయినా అమ్మానాన్నని కలుసుకోవాలని చాలా ఆశ తన మనసులో ఉంది. మెల్లగా అక్కడి నుంచి లేస్తుంది. ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ ఉంది. కథ ఇంకా ఉంది. మరి ఈ విరూప ఎలా ఈ శశి చేతికి చిక్కింది? మరోపక్క సోనియా, వీరల మధ్య ప్రేమ బలపడుతుందా? అసలు సోనియా ఎవరో వీర తెలుసుకుంటాడా? మరి అమ్మాయిలని కిడ్నాప్ చేసి చంపేస్తుంది ఎవరు? తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.